సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం వస్తుండగా నిలబడలేదన్న కారణంతో ఇద్దరు యువతులు సహా ముగ్గురు వ్యక్తులను చితకబాదారు. ఈ ఘటన చెన్నైలోని కాశీ థియేటర్లో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నై 28 సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్లే చేశారు. గౌరవ సూచకంగా అందరూ నిలబడగా కొంతమంది సీట్లలోనే కూర్చుండిపోయారు. ఇంటర్వెల్ సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి వీజీ అనే ప్రేక్షకుడిని కాలర్ పట్టుకుని లాక్కెళ్లాడు. జాతీయ గీతం ప్రదర్శితమవుతుండగా ఎందుకు నిలబడలేదని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటా పెరగడంతో అక్కడ చేరుకున్న మరో 20 మంది వీజీతో పాటు ఇద్దరు యువతులను పట్టుకొని కొట్టారు. వారంతా నోటికొచ్చినట్టు తిడుతూ మాపై చేయి చేసుకున్నారు, చంపేస్తామని బెదిరిస్తూ వేధించారు. జాతీయ గీతాన్ని అవమానపరచాలన్న ఉద్దేశం మాకు లేదు అని బాధిత యువతి న్యాయశాస్త్రి విద్యార్థిని షీలా పేర్కొంది. అయితే జాతీయ గీతం ప్రదర్శితమవుతుండగా కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారని, అది మాలో చాలా మందికి కోపం తెప్పించిందని విజయ్ కుమార్ పేర్కొన్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లో సినిమాకి ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. Like and subscribe Eagle Media Works.